అమ్మాయి గారు మీతో కంసాలి వాళ్ళ కూతురు ఏదో మాట్లాడాలంట. ఒకసారి ఫోన్‌లో మాట్లాడండి. ఫోన్ చేసింది" అని చెప్పేసైతే అంటూ సింధూర దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే "ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు" అని చెప్పేసైతే "ఏంటి వనజ ఏం మాట్లాడాలనుకుంటున్నావు?" అని చెప్పేసైతే సింధూర అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వనజ అయితే "చంటి ఆ దొంగతనం చేయలేదు. అలాగే ఆ గాజులు కూడా తాకట్టు పెట్టింది చంటి కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి వనజ నువ్వు చెప్తుంది నిజమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవును. నా కళ్ళారా నేను చూసాను ఆ రోజు. ఆ రోజు దొంగతనంగా గాజులు తీసుకొని వచ్చింది రవి. తాకట్టు పెట్టింది రవి. అది ఎవరికీ తెలియకుండా చెయ్యాలి అని మా నాన్నని బెదిరించి మరీ వాటిని తాకట్టు పెట్టాడు మా దగ్గర" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నాకు తెలుసు నా చంటి ఎప్పటికీ అలా చెయ్యడు అని నేను అనుకున్నాను. కానీ అసలు విషయం అందరికీ తెలియజేయాలి కదా! ఇది ఎలాగైనా సరే అందరికీ తెలిసేలా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వనజ మాత్రం "నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మా నాన్ననే బెదిరించాడు" అని చెప్పేసైతే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ దగ్గరికి కేశవ వచ్చి "అసలు చంటి దొంగతనమే చేయలేదంట. తన భార్యకి ఏదో కొనాలని కంసాలి వాడి దగ్గరే ఒక 30,000 తీసుకున్నాడంట. అలా అయితే చంటి ఈ దొంగతనం చేయలేనట్టుగే కదా చంచలమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటండి మీరు చెప్పేది నిజమా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం "అవును చంచలమ్మ. అసలు 30,000 అప్పుగా తీసుకొని అవి చెవులోనివి కొన్నాడంట. లేదంటే చంటి దొంగతనం చేయలేదు. ఇంకెవరో చేసి ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.